హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్తి కిచెన్. నేను మీ శ్యామల. ఈరోజు మన ఎక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ రెసిపీ అండి. ఇంట్లోనే ఈజీగా వెనీలా ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మనం బయట షాప్లో కొన్నట్టుగానే అచ్చం అదే టేస్ట్తో వెనీలా ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూసేద్దామా. ముందుగా ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకోండి. అందులోకి ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకుంటున్నానండి. ఇలా ఒక పాల ప్యాకెట్ మొత్తాన్ని వేసేసుకోండి. పాలని యాడ్ చేసిన తర్వాత ఈ పాలని చక్కగా కలుపుతూ పైన అట్టు కట్టకుండా చూసుకోండి. ఈ పాలని బాగా హీట్ చేసుకోవాలి. పాలు వేడయ్యే లోపు ఒక బౌల్ తీసేసుకొని అందులోకి కస్టర్డ్ పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నానండి. నేను తీసుకున్న ఫ్లేవర్ వచ్చేసి చూడండి, వెనిలా ఫ్లేవర్ తీసుకున్నానండి. కస్టర్డ్ పౌడర్ వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను. వెనిలా ఫ్లేవర్ అయితే బాగుంటుంది టేస్ట్ అయితే ఐస్ క్రీమ్ అనేది. 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాం కదా బౌల్లోకి, అందులోకి కొద్దిగా పాలని వేసేసుకోండి. పాలని వేసుకొని ఈ కస్టర్డ్ పౌడర్లో ఎలాంటి ఉండలనేవి లేకుండా చక్కగా నేను చూపిస్తున్న విధంగా కలిపి తీసుకోండి. ఈ విధంగా ఉండలనేవి లేకుండా ఈ విధంగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇందాక మన పాలు చూడండి, చక్కగా పాలు వేడవడం స్టార్ట్ అవుతున్నాయి చూడండి. ఈ విధంగా పాలు అనేవి చిక్కగా అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలండి. నేను ఇలా ఒక 10 మినిట్స్ పాటు పాలను అనేవి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ బాగా మరిగించుకున్నానండి. ఈ విధంగా చిక్కపడేంత వరకు మరిగించుకోవాలి. ఇలాగే కలుపుతూ ఉండండి. మనకి పాల అట్టు అనేది కట్టకుండా ఇలా వచ్చినప్పుడల్లా అందులో కలిపేస్తూ ఈ విధంగా చక్కగా మరిగించుకోవాలి. ఇలాగే ఒక 10 మినిట్స్ పాటు పాలని చక్కగా మరిగించుకోవాలండి. పాలని బాగా మరిగించుకుంటేనే మనకి పాల టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. చాలాసేపు మరిగించకపోతే స్మెల్ అనేవి వస్తాయండి పాలనేవి. ఈ విధంగా పాలని చక్కగా మరిగించుకోవాలి. నేను పాలలో అస్సలు వాటర్ అయితే యాడ్ చేయలేదండి. చిక్కని పాలని తీసేసుకోవాలి, అలాగే తీసేసుకోవాలి. ఈ విధంగా పాలని మధ్య మధ్యలో కలుపుతూ బాగా మరిగించుకోండి. ఇప్పుడు మనం ఇందులోకి షుగర్ని యాడ్ చేసుకుందాం. నేనైతే వీడియోలో ఒక 3-4 టేబుల్ స్పూన్స్ అయితే వేసేసానండి షుగరు. నేను చేసిన ఐస్ క్రీమ్ అయితే కరెక్ట్ టేస్ట్ అయితే వచ్చిందండి. మీరు కావాలనుకుంటే మరొక టేబుల్ స్పూన్ కూడా వేసేసుకోవచ్చు. ఈ విధంగా షుగర్ కరిగేంత వరకు కరిగించుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి షుగర్ అనేది కరిగిపోయిన తర్వాత ఇందాక మనం బౌల్లో వెనిలా ఫ్లేవర్ ఉన్న కస్టర్డ్ పౌడర్ని కలిపి తీసుకున్నాం కదా, ఆ కస్టర్డ్ పౌడర్ని మరొకసారి చక్కగా ఉండలేమి లేకుండా కలిపి తీసేసుకొని ఈ పాలలోకి వేసేసుకోండి. ఇలా మొత్తం అంతా పాలలోకి యాడ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత గరిటెతో ఈ విధంగా అంతా కలిసేలాగా కలిపేసుకోండి. మొత్తం ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే చేసేసేయాలండి. ఈ విధంగా అక్కడే ఉండి చక్కగా ఇప్పుడు మనం కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసిన తర్వాత పాలనేవి మరింత చిక్కబడతాయండి. సో చూస్తూ కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కాస్త లూజ్ కన్సిస్టెన్సీ ఉంది కదా, మరి కాస్త చిక్కపడేంత వరకు కలుపుతూ పాలని చూసుకుంటూ ఉండండి. చూస్తున్నారు కదా, మనం కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా కొద్దిగా చిక్కపడాయి చూడండి. ఇలాగే కలుపుతూ మరి కాస్త చిక్కపడేంత వరకు చక్కగా చూస్తూ ఉండండి. అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చాలా చక్కగా ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. చూస్తున్నారు కదండి, కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేస్తూ కలుపుతూ ఉండగా మనకి పూర్తిగా కన్సిస్టెన్సీ అయితే ఇలా వస్తుందండి. ఇలా రావాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. నేను ఇక్కడ చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, పైన అట్టు కట్టేసింది. ఈ విధంగా రావాలి. చల్లారాక మరి కాస్త దగ్గర పడింది చూడండి. ఇలా పూర్తిగా చల్లారాక ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని
ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మిక్సీ జార్లోకి మొత్తం అంతా యాడ్ చేసిన తర్వాత దీనిపైన మూతను పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టేటప్పుడు ఒకేసారి మిక్సీ పట్టకుండా మధ్య మధ్యలో ఆపుతూ ఆన్ చేస్తూ అలా మిక్సీ పట్టాలండి. చూస్తున్నారు కదా, ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోండి. నేను చెప్పిన విధంగా మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టిన తర్వాత మనకి కస్టర్డ్ మిల్క్ అనేది ఈ విధంగా వస్తుంది చూడండి. ఇప్పుడు మనం దీన్ని ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసేసుకోవడానికి ఏదైనా ఒక బౌల్ లాగా తీసేసుకోండి. నేను ఇక్కడ ఒక బాక్స్ తీసేసుకుంటున్నాను. అందులోకి కస్టర్డ్ మిల్క్ని వేసేసుకోండి. మిల్క్ని యాడ్ చేసిన తర్వాత నేను పైన ఇలా అల్యూమినియం కవర్ పెట్టేసి క్లోజ్ చేసేస్తున్నానండి. మీ దగ్గర ఉంటే పెట్టేసేయండి, లేదంటే లేదు. ఈ విధంగా కవర్ని పెట్టేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా చూసేసుకొని దీనిపైన మూతను పెట్టి క్లోజ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇలా ఒక 5-6 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి మూత పెట్టేసి. 5-6 గంటల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. చక్కగా మన కవర్ తీసి చూపిస్తున్నాను చూడండి. చక్కగా మన కస్టర్డ్ మిల్క్ అయితే ఈ విధంగా గడ్డ కట్టిపోయింది చూడండి. చూసారు కదా, వెనీలా ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది చూడండి. ఈ విధంగా చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఇప్పుడు మనం దీన్ని చక్కగా ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలండి. సో ఇక్కడ బాగా గడ్డ కట్టిపోయింది కదా, రావట్లేదు. బట్ ఒక 10 to 15 మినిట్స్ బయట పెట్టేసుకొని చక్కగా ఈ విధంగా కలిపేసి తీసుకోవాలండి. మొత్తం అంతా అటు ఇటు బాగా బీట్ చేసినట్లుగా బాగా కలిపేసుకోవాలి. మీకు కలపడం రాకపోతే మరొకసారి మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని కూడా మళ్ళీ ఇందులోనే వేసేసి ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నేనైతే మిక్సీ పట్టకుండా ఒకసారి స్పూన్తో మొత్తం అంతా కాస్త మెల్ట్ అయ్యాక ఈ విధంగా కలిపి తీసుకుంటున్నానండి. ఇలా చక్కగా ఒకసారి మొత్తం అంతా స్పూన్తో బాగా కలిపేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం అంతా బాగా కలిపి తీసుకోవాలండి. అప్పుడే మనకి బయట షాప్లో కొన్నప్పుడు మనకి ఐస్ క్రీమ్ అనేది సాఫ్ట్గా ఇలా లేయర్గా కనిపిస్తుంది కదండి, అలా వచ్చేస్తుంది. సో ఈ విధంగా అందులో ఉండలనేవి లేకుండా చక్కగా బాగా బీట్ చేసినట్లుగా కలుపుకోవాలి. చూస్తారు కదా, ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో అంతా కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా ఇలా చక్కగా స్ప్రెడ్ చేసేసుకుందామండి. ఈ విధంగా సాఫ్ట్గా ఒకసారి స్పూన్తో ఇలా చేసేసుకోండి. నేను మొత్తం బౌల్ మొత్తాన్ని చక్కగా చుట్టుపక్కల క్లీన్ చేసేసాను. ఈ విధంగా చక్కగా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత మరొకసారి అదే కవర్ని పైన పెట్టేస్తున్నానండి. కవర్ని పెట్టేసిన తర్వాత మరొకసారి క్యాప్ పెట్టేసి క్లోజ్ చేసేసి మరొక 2-3 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసేసేయండి. 3 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. మన టేస్టీ కూల్గా వెనిలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది చూడండి. నా దగ్గర విస్కర్ లేదండి, సో నేను ఇలా గరిటెతో తీసివేస్తున్నాను. ఈ విధంగా చాలా ఈజీగా బౌల్ తీసేసుకొని అందులోకి ఐస్ క్రీమ్ని గరిటెతో ఈ విధంగా తీసుకొని నేను చూపిస్తున్న విధంగా బౌల్లోకి వేసేసుకోండి. చాలా ఈజీగా వచ్చేస్తుందండి. మరొక దాంట్లో కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా గరిటెతో ఐస్ క్రీమ్ని ఇలా తీసేసుకొని బౌల్లో వేసేసుకోవడమే. పిల్లలకి మరింత కలర్ఫుల్గా నచ్చడానికి ఇలా టూటీ ఫ్రూటీతో గార్నిష్ చేసేసుకోండి. చూసారు కదండి, చాలా సింపుల్గా అండ్ టేస్టీగా కూల్గా వెనిలా ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉందండి. చూసారు కదండి, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదూ.
చూసారు కదండి, ఇవాల్టి రెసిపీ కూల్గా వెనీలా ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పిల్లలకి కనుక ఈ వెనీలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ని షాప్ నుంచి తెచ్చాను అని ఇచ్చేసి చూడండి, అస్సలు గుర్తుపట్టకుండా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. ఇంకెందుకు ఆలస్యం, ఈ సమ్మర్కి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.